14 ఇయర్స్ తర్వాత వచ్చిన బెస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ఇది. క్లైమాక్స్ అనేది టాప్ 1 కానీ టాప్ 2లో కానీ ఉంటుంది ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజీలో. హలో గైస్, ఎలా ఉన్నారు? నమస్కారం అందరికీ. నమస్తే. ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ అయితే చూశాను. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ట్రాన్స్ఫార్మర్ సిరీస్ తెలిసినా లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ యొక్క సిరీస్కి హ్యూజ్ ఫ్యాన్ అయినా సరే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే నచ్చుద్ది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకైతే స్టోరీ అనేది ఫుల్గా ఏం రివీల్ చేయను, చెప్పను కూడా. ట్విస్ట్ టర్న్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ మూవీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ నేను చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో చూసాను అనమాట. ప్రీవియస్ చూసిన ఫిలిమ్స్తో కంపేర్ చేసుకొని చూస్తే ఇది చాలా బెస్ట్ ఫిలిం అనిపించింది నాకు. డార్క్ ఆఫ్ ద మూన్ తర్వాత అంతే బెస్ట్ రేంజ్లో అనిపించింది ఈ మూవీ ట్రాన్స్ఫార్మర్స్. మూవీ యొక్క విషయానికి వచ్చేస్తే జస్ట్ కొద్దిగా చెప్తా, ఎక్కువ చెప్పను. తెలుసు కదా మనకి సైబర్ట్రాన్ అనేది గ్రహం ఉంటుంది, ప్లానెట్. ఆ ప్లానెట్ మీద ట్రాన్స్ఫార్మర్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. ప్లానెట్ పుట్టిన తర్వాత ప్రైమ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది పుడతారు. కొంతమంది గార్డియన్స్ టైప్ అనమాట వాళ్ళు. ప్లానెట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళందరిలో ఒక లీడర్ అనేవాడు ఉంటాడు. ఆ లీడర్కి ఒక సోర్స్ అనేది వస్తుంది అనమాట ప్లానెట్ నుంచి. అదేంటంటే మ్యాట్రిక్స్ ఆఫ్ లీడర్షిప్. ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ లీడర్షిప్ వల్ల ఆ ప్లానెట్లో వచ్చే రీసోర్సెస్ అనేవి సస్టైనబుల్గా దొరుకుతాయి అనమాట. అంటే ప్రవహిస్తూ ఉంటాయి రీసోర్స్ అనేవి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ జరగడం వల్ల మ్యాట్రిక్స్ ఆఫ్ లీడర్షిప్ అనేది పోతాయి. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఎలా పోయింది, ఈ ప్రైమ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాళ్ళు ఏమయ్యారు, మన ఆప్టిమస్ ప్రైమ్ ఉన్నాడు, ఆప్టిమస్ ప్రైమ్ ఎలా అవుతాడు, మెగాట్రాన్ ఉన్నాడు, మెగాట్రాన్ ఏమయ్యాడు, అసలు స్టార్టింగ్ పాయింట్ నుంచి చెప్తారు. అండ్ మూవీ అయితే గైస్ నాకు చాలా 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 బాగా నచ్చింది. మన థోర్ అనేది వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఆప్టిమస్ ప్రైమ్కి. ఆప్టిమస్ ప్రైమ్ యొక్క రియల్ నేమ్ ఏంటంటే ఓరెన్ ప్యాక్స్ అని ఉంటుంది. అండ్ మెగాట్రాన్ కూడా ఉంటుంది. మెగాట్రాన్, ఆప్టిమస్ ప్రైమ్ వీళ్ళిద్దరి మీద బేస్ ఉంటుంది చాలా వరకు స్టోరీ. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బెస్ట్గా రాసుకున్నారని చెప్పాలి. ఐ లవ్ ద వే డైరెక్టర్ ప్రెజెంటెడ్ ద మూవీ. గత కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఫిలిమ్స్లో మిస్ అవుతుంది ఏంటంటే ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అంతకుముందు వచ్చిన రివెంజ్ ఆఫ్ ద ఫాలన్లో అయితే ఒక ఎమోషనల్ డెప్త్ అనేది కనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా సరే. అలాగే తర్వాత వచ్చిన డార్క్ ఆఫ్ ద మూన్లో కూడా ఉంటుంది. అంత ఉండకపోయినా సరే బాగుంటుంది. స్టోరీ లైన్, యాక్షన్ షాట్స్ అని బాగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత వచ్చిన అన్ని ఫిలిమ్స్ కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు ఎందుకో. ఇందులో యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే లిమిటెడ్గానే ఉంటాయి. యాక్షన్ సీన్స్ అనేవి ఎక్కువ ఉండవు, కానీ ఉన్న వాటిల్లో చాలా బెస్ట్గా ఉన్నాయి. అన్నెసెసరీ యాక్షన్ సీన్స్ అయితే ఉండవు, మీనింగ్ఫుల్గానే ఉంటాయి అన్ని యాక్షన్ సీక్వెన్స్ అనేవి. ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే బ్రొమాన్స్ అనేది బాగా చూపించాడు. అంటే లైక్ మన RRR సినిమా గుర్తుకొచ్చింది నాకు. RRRలో ఎలాగైతే రామ్ చరణ్, నాకు RRR సినిమా గుర్తుకొచ్చింది లిటరల్గా. RRRలో మన రామ్ చరణ్ కొమరం భీమ్ మధ్య జరిగే బ్రదర్హుడ్ రిలేషన్షిప్ ఉంటుంది చూసారా, బ్రదర్ రిలేషన్షిప్స్, అలా అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది ఆ సీన్స్ అనేవి. మెగాట్రాన్ మరియు ఆప్టిమస్ ప్రైమ్కి జరిగే సీన్స్ రిలేట్ చేసుకుంటాం కొన్ని సీన్స్ అనేవి. మన ఫ్రెండ్ ఉంటే, బెస్ట్ ఫ్రెండ్ ఉంటే అలా ఉన్నాయి. అండ్ ఆప్టిమస్ ప్రైమ్ కానీ, మెగాట్రాన్ కానీ, బబుల్ బీ కానీ ఈ 3 మేజర్ క్యారెక్టర్స్ అనేవి ప్లే చేస్తాయి. అండ్ మనకు తెలిసిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సెంటినల్ ప్రైమ్ అండ్ స్టార్ స్క్రీమ్ తెలుసు కదా. కార్టూన్ సిరీస్లు చూసినా లేదంటే స్టోరీల మీద ఏదైనా చిన్న అవగాహన ఉన్నా సరే, ప్రీవియస్ ఫిలిమ్స్ చూసినా సరే వాళ్ళకి తెలుస్తుంది స్టార్ స్క్రీమ్ ఎవరు అనేది. అంటే కుడిభుజం అనమాట మెగాట్రాన్కి, ఆ టైప్ ఉంటుంది అనమాట. మెగాట్రాన్ యొక్క క్యారెక్టర్ అయితే చాలా షేడ్స్ ఉంటాయి. మెగాట్రాన్ యొక్క క్యారెక్టర్లో అనేది షేడ్స్ పాయింట్ ఆఫ్ ద టైం మారుతూ ఉంటుంది మెగాట్రాన్ యొక్క క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్ ఎవాల్వ్ అవ్వడం అనేది చాలా కన్విన్సింగ్గా రాశారు. ఆ క్యారెక్టర్ ఎవాల్వ్ అవ్వడం అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నా పేరుకి అలాగా, అంటే ఆబ్వియస్గా మనకు తెలుసు మెగాట్రాన్ అనేది పాస్ట్ ఫిలిమ్స్లో విలన్స్ అని చెప్పి విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అలాంటిది ఇందులో ఆప్టిమస్ ప్రైమ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్గా అనేది ఉంటుంది క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అన్నది కూడా చాలా బెస్ట్ వేగా చూపించారు. అది నచ్చింది. క్లైమాక్స్లో అయితే మతిపోద్ది. మీకు సీన్ ఉంటుంది ఒకటి, ఆ సీన్ మీరు చూస్తేనే బాగుంటుంది. నేను చెప్తే బాగోదు. ఇప్పుడు మూవీ OTT రిలీజ్ అయింది కాబట్టి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మేజర్ ఒక ఇదైతే తెలుస్తుంది మీకు. ఏంటంటే అసలు స్టోరీ ఎలా ఎండ్ అవ్వబోతుంది, ఏంటి చివర వాళ్ళ యొక్క డెస్టినీ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ ద పీక్ ఏంటంటే
అండ్ ఆ క్లైమాక్స్ అనేది కల్కి సినిమా రేంజ్లో ఉంటుంది. క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ క్లైమాక్స్ అని చెప్తా. ఐ థింక్ 1 or 2లో ఉంటుంది ఈ క్లైమాక్స్. ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్లో వచ్చిన మూవీస్ అన్నిటిలోకి టాప్ 1 కానీ టాప్ 2లో కానీ ఉంటుంది క్లైమాక్స్. పక్కా ఇది మాత్రం నిజం. అంత ఇంపాక్టెడ్ ఉంటుంది క్లైమాక్స్కి. అండ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ కూడా చాలా కామెడీగా జోక్స్ వేసుకుంటూ భలే ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. రిఫ్రెషింగ్గా ఉంది. స్టోరీ కూడా పాత ట్రాన్స్ఫార్మర్ లాగా వీళ్ళు ప్లానెట్ ఎత్త మీదకి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ పెట్టుంటే అది బోర్ కొట్టేది ఆల్రెడీ చూసిన చాలా వరకు. కానీ ఇక్కడ ఏంటంటే సైబర్ట్రాన్లో జరగడం చూపించడం వల్ల మనం చాలా ఎంగేజింగ్గా ఫీల్ అవుతాం. చాలా నచ్చుద్ది కూడా మనకి. ఆ ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా కనిపిస్తుంది మనకి. ఎలా ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యాన్ అయితే మాత్రం ఈ మూవీ చూడాలి. చూడకపోతే వేస్ట్. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక సలార్ యొక్క ఖాతిరమా 5 డీకోడ్ చేస్తే అది కూడా వస్తుంది.